హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జూనియర్ టైలరింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. వీడియోస్ అయితే ఇకపై వస్తూనే ఉంటాయి. తప్పకుండా వాచ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ని యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను బేసిక్ టైలరింగ్ క్లాసెస్ నేర్చుకుంటున్నాను. నిజంగా నిజంగా గైస్ నేను అసలు నేర్చుకుందాం అనుకుంటున్నాను. బ్యాక్ స్టెప్ వేసేస్తూ ఉన్నాను. సో ఇక నుంచి కనుక నేను నేర్చుకుంటూ మీకు వీడియోస్ అంటే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నేర్చుకుంటారని నా ఉద్దేశంతో నేను వీడియోస్ కూడా చేసి పెడుతున్నాను అనమాట. సో మీరు బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోని చూసేయండి. సో ఇప్పుడు వచ్చేసి నేను లైన్స్, అలాగే యూ షేప్స్, అలాగే ఇది పిరమిడ్ షేప్స్ అన్నీ కూడా గీసుకుంటున్నాను కదా. వీటన్నిటి మీద మనము స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు చేయబోతున్నాం అనమాట. అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కానీ స్ట్రైట్గా కుట్టడం అంటే కుట్టు అనేది నేర్చుకోవాలి కదా. సో ఇలా కర్వ్స్ కూడా మనం నేర్చుకుంటూ కుడుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ప్రాక్టీస్ అవుద్ది అనమాట. అంటే ఇది నేను వచ్చేసి ఓల్డ్ క్లాత్ మీద ఇట్లా ట్రై చేస్తున్నానండి. మీ దగ్గర కూడా ఓల్డ్ క్లాత్లు ఉంటూనే ఉంటాయి కదా, వాటిలో ఒకటి తీసుకొని ఇలాగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఇట్లా మీరు నేను ఏదైతే డ్రా చేసుకుంటున్నానో ఆ విధంగా డ్రా చేసుకొని మీరు కుట్టడానికైతే ఫస్ట్లీ ట్రై చేయండి. సో చూసారు కదా, నేనైతే ఈ విధంగా మార్కర్తో అయితే రౌండ్ షేపు, అలాగే స్ట్రైట్, అలాగే యూ షేప్స్, పిరమిడ్ షేప్స్ వచ్చేటట్టుగా నేనైతే డ్రా చేసుకున్నాను. సో వీటిని ఇప్పుడు మనము మిషన్ మీద ఎలా కుట్టాలనేది చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, ఇలా ఈ విధంగా అయితే నేను డ్రా చేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మిషన్ నేను ఈ యొక్క మధ్య ఏదైతే అటు ఇటు పాదం ఉంటుందో పెద్ద పాదం మధ్యలోకి నీడిలు వచ్చే విధంగా స్ట్రైట్గా ఆ లైన్ ఎక్కడైతే ఉందో ఆ లైన్ మీదే కుట్టుపడేటట్టుగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి గైస్. చూడండి ఎట్లా నిదానంగా కుట్టండి, మీకే అలవాటు అవుతుంది. సో నేను కూడా అలాగే ట్రై చేశాను స్టార్టింగ్లో. సో ఇప్పుడు నేను స్ట్రైట్గా అసలు కుట్టగలనా లేదా అంటే చిన్న చిన్నగా నేను కుడతానండి, కాదని అనను. బట్ ఏంటంటే ఇవన్నీ బేసిక్స్ కూడా మనం నేర్చుకోవాలి కాబట్టి నేను బేసిక్ నుంచే వెళ్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆ లైన్ మీదే కరెక్ట్గా మనము స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలండి. చూసారు కదా. సో నేను ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసాను. చాలామంది ఫ్యాబ్రిక్ని సాగదీస్తూ ఉంటారండి. అలా అస్సలు సాగదీయకూడదు. మనం జస్ట్ అలా పట్టుకొని కుట్టు అనేది వేయాలన్నమాట. సో నేనేం చెక్ చేస్తున్నానంటే పూస కుట్టు ఏమన్నా వచ్చిందా అని చెప్పేసి, దారం పీక్కినట్టుగా ఉంటుంది కదా, సో అదేమన్నా పడిందేమోనని చెప్పి టెస్టింగ్ అయితే చేశాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలామంది థ్రెడ్ అనేది కట్ చేసేసి మళ్ళీ కుడుతూ ఉంటారు. నేను అలా కాకుండా థ్రెడ్ అనేది కట్ చేయకుండానే ఇట్లా పాదం అనేది పైకి లేపి నేను ఇలా మళ్ళీ తిప్పుకొని ఇలా కుట్టడం అయితే జరుగుతుంది. నేను ఎక్కడ కూడా కటింగ్ అనేది చేయలేదు గాయస్. చూడండి నేను ఈ విధంగా మొత్తం కూడా కంటిన్యూ అయితే చేసేస్తాను. ఇప్పుడు లైన్ మీద ఎందుకు పడట్లేదంటే అక్కడ బ్లాక్ లైన్ ఆల్రెడీ ఉందన్నమాట. సో అది స్ట్రైట్గా నేను స్ట్రైట్గా అయితే వేసాను అనమాట కుట్టు. సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ చూడండి, నేను పాదం అయితే లేపుకొని ఈ యొక్క ఇంకొక యూ షేప్ అనేది నేను కుడతానమాట. చూడండి ఇక్కడ కూడా నేను థ్రెడ్ అనేది కటింగ్ అయితే చేయట్లేదు. సో మీరైతే క్లియర్గా చూడండి, అబ్జర్వేషన్ చేయండి. స్టార్టింగ్ కుట్టేటప్పుడు చాలా నిదానంగా దాని మీదే కుట్టుపడేటట్టుగా నిదానంగా కుట్టుకుంటూ రండి. ఎందుకంటే ప్రొఫెషన్ లాగా మనం కుట్టాలంటే మన వల్ల అవ్వదు. సో ఇలా మనం మధ్య మధ్యలో పాదాన్ని లేపుకుంటూ చక్కగా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. చూసారు కదా, అలా కుడతా ఉంటే మనకి అలవాటు అయిపోతుంది స్టార్టింగ్. సో నాకు కూడా అంత బాగా ఏమీ రాలేదండి, కాకపోతే జస్ట్ అలా సైడ్ పక్కకి నేనైతే కుట్టడం జరిగింది. తర్వాత లాస్ట్లో మీకు అంటే దీని మీద కనిపించట్లేదు, మెయిన్ నేను వేసేది వైట్ దారమే వేస్తున్నాను అనమాట. బ్యాక్ సైడ్కి తిప్పి నేను క్లియర్గా మీకు చూపిస్తాను నేను ఎలా స్టిచ్ చేశాను అనేది. నా స్టిచ్చెస్ అనేవి కరెక్ట్గా లైన్ మీద పడ్డాయా లేదా సైడ్కి పడ్డాయా అని చెప్పేసి. సో చూసారు కదా, ఆ కోణానికి రాగానే అక్కడి నుంచి నీడిల్ అనేది కిందకి పెట్టుకొని తిప్పుకున్నట్లయితే మీకు కరెక్ట్గా స్ట్రైట్గానే మీకు పడుతుంది అనమాట మంచిగా కుట్టు అనేది. సో ఇప్పుడు మళ్ళీ నేను అది కుట్టడం అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి
స్క్వేర్ షేప్లో పిరమిడ్ షేప్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి చూడండి, దీన్ని కూడా నేను ఇదే విధంగా ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ పైదాకా వచ్చింది కదా, అక్కడి నుంచి చూడండి ఒక్కసారి, అది అలా మనం తిప్పుకున్నట్లయితే ఈజీగా కుట్టేసేయచ్చు. అంతేనండి, సింపుల్. చూసారు కదా, మీరైతే నీడిల్ కిందకి దింపుకోండి. నీడిల్ కిందకి దింపుకొని స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అద్దినట్టు, అంటే మనం ఎలా గీసామో అదే విధంగా దాని మీద స్టిచ్చింగ్ అనేది పడుతుంది. చూసారా, ఇప్పుడు నీడిల్ పెట్టేసి మనం ఎలా తిప్పమంటే అలా క్లాత్ అయితే తిరుగుతుంది అనమాట. సో ఇట్లా నేను బిగినింగ్లో ఇట్లాంటివన్నీ నేర్చుకుని చిన్న ఒక బుక్ అనేది ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. అంటే ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా సరే యూజ్ అవుతుంది కదా. సో అందుకే నేను ఒక బుక్ అనేది మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అలాగే మెయింటైన్ చేసి ఆ బుక్ దగ్గరే చిన్న కట్టింగ్స్ అనేవి నేర్చుకొని నేను మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. సో అట్లా నేర్చుకుంటూ మనం కూడా ఒక సీనియర్ స్టేజ్కి వెళ్ళాలని నన్ను కూడా ఆశీర్వదించండి. సో అంటే నేను బయట వాళ్ళే కుట్టకపోయినా, సో ఇంట్లో మనమన్నా కుట్టుకునే విధంగా నేనైతే నేనైతే ట్రైన్ అవ్వాలని అయితే అనుకుంటున్నాను. సో అదే విధంగా నేను కూడా మెల్లమెల్లగా చిన్నగా అన్నీ నేర్చుకుంటూ వస్తానండి. కానీ బేసిక్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట దేనికైనా సరే. సో అందుకే బేసిక్స్ అనేవి నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇవన్నీ కూడా మీకు అప్డేట్స్ పెడుతూనే ఉంటాను. సో వీడియోస్ రూపంలో వస్తూనే ఉంటాయి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, నన్ను ఆదరించండి. బిగినర్స్ కూడా చూడండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేనైతే చెప్పగలను. సో ఇప్పుడు చూసారు కదా, నేను రౌండ్ షేప్ అనేది ఎలా స్టిచ్ చేసుకుంటున్నానో. సో ఇది వచ్చేసి బిగినర్స్కి జస్ట్ అలా నార్మల్గా స్టార్టింగ్ చూపించినట్టు కుట్టొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్తోనే మనం మూవ్ చేసుకుంటూ ఈజీగా రౌండ్ షేప్ అనేది కుట్టేసుకోవచ్చండి. బిగినర్స్కి ఏంటంటే జస్ట్ పాదాన్ని లేపుకొని దాని మీద స్ట్రైట్గా మంచిగా స్టిచ్ పడేటట్టుగా చూసుకుంటూ వెయ్యాలి. ఇది చూసారు కదా, నేను సెకండ్ చూపిస్తున్నాను చూడండి, చాలా ఈజీ. ఇలా మనం హ్యాండ్తో తిప్పేస్తూ ఉంటే మంచిగా మనకి రౌండ్ షేప్ అనేది ఫామ్ అయిపోతుంది. చూసారు కదా, దాని మీద కరెక్ట్గా పడుతుందన్నమాట. సో ఇంతేనండి, సింపుల్. మనం ఇట్లా ముందైతే ఫస్ట్ ఇలా అయితే మీరు ప్రాక్టీస్ అయితే చేయండి కంపల్సరీగా. స్ట్రైట్గా కుట్టడము, అలాగే కర్వ్స్ తిప్పడం, అలాగే రౌండ్ షేప్లో, అలా పిరమిడ్ షేప్లో, అట్లా రకరకాల షేప్స్ మీరు ట్రై చేస్తూ మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటే అప్పుడు నెక్స్ట్ వేరేవి ట్రై చేయండి. అలాగే నేను దీని తర్వాత ఏం చేశాను అనేది కూడా మీకైతే చూపిస్తూ ఉంటాను. తప్పకుండా మీరు వీడియోనైతే చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. బిగినర్స్కి మంచిగా యూజ్ అవుతుంది. నేనైతే పక్కా అన్ని డీటెయిల్స్ మీకు ఇస్తూ ఉంటానన్నమాట మిషన్కి సంబంధించి. సో ఇట్లా కుట్టడం అయితే అయిపోయింది గైస్, చూడండి ఒక్కసారి. ఇది నేను బ్యాక్ సైడ్కి తిప్పి చూపిస్తున్నాను, ఎందుకంటే ఇది కలర్ కిందది వేరేది పెట్టాను నేను, థ్రెడ్ వచ్చేసి. సో ఈ లైన్స్ మీద నేను స్ట్రైట్గా వేసానా లేదన్నది మీకు ఇదిగోండి చూపిస్తున్నాను. కొంచెం అక్కడక్కడ అటు ఇటు అయినా సరే పర్ఫెక్ట్గానే వచ్చింది. సో చూసారు కదా, మీకు కనిపిస్తుంది కదా, రౌండ్ షేప్స్ కూడా బాగా వచ్చాయి అన్నమాట. సో ఇట్లా మీరైతే ఓల్డ్ క్లాత్ మీద ప్రాక్టీస్ చేయండి, కాటన్ క్లాత్ మీద ప్రాక్టీస్ చేయండి. సో చాలా బాగా కుదురుతుంది అనమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.